ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ మ్యారేజ్. ఈ రోజు దేవుని యొక్క వాక్యం వివాహం. హెబ్రీస్ చాప్టర్ 13 వర్స్ 4 లో మనం చూసుకుంటే అండి, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని రాయపడి ఉంది. అంటే వివాహం అన్నిట్లోకి ఘనమైనది అని రాయపడి ఉంది. కాబట్టి మనం చూసుకుంటే దేవుడు సృష్టి మొదలు భార్య భర్త అన్న రిలేషన్షిప్తో దేవుడు యొక్క ప్రపంచాన్ని సృష్టించారండి. మనం చూసుకుంటే ఆడమ్ని సృష్టించిన తర్వాత తను ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఈమెని సృష్టించారండి. అంటే దేవుడు ఈ సృష్టినే ఒక భార్య భర్త రిలేషన్షిప్తో దేవుడు సృష్టించాడు. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని చెప్పబడి ఉందండి. అంటే అన్నిటిలోకి ఘనమైనది అని ఇక్కడ రాయపడి ఉంది. అండ్ మనము దానికి తగ్గట్టుగా మనం జీవించాలండి. దేవుడు మన నుంచి ఆశపడేది ఏంటి అని అంటే, మనం చూసుకుంటే అవ్వని దేవుడు తలలో నుంచి తీయలేదు, కాళ్ళలో నుంచి తీయలేదు, కానీ పక్కటి ఎముకను తీసి చేసి ఉన్నారని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి దేవుడు తలలో నుంచి, అంటే తనకి ఇదిగా ఉండాలి, హస్బెండ్కి ఎదురు చెప్పాలని కాదు, తనకి కింద బానిసలాగా బతకాలని కాదు, కానీ పక్కటి ఎముక నుంచి తీశారు. కాబట్టి తనకి తోడుగా తనతో సహవసిస్తూ ముందుకు నడవాలన్నది దేవుని ప్రణాళికలండి. కాబట్టి ఎవరైతే మ్యారేజ్లో అటువంటి సహవాసం కోల్పోయి జీవిస్తున్నారో, ఎవరికైతే అటువంటి సహవాసం లేదో, దయచేసి గుర్తుపెట్టుకోనండి, ఇది మీకు మీరు నియమించుకున్న నిబంధన కాదు, ఇది దేవుని నుంచి మీకు ఏర్పరచబడినది. కాబట్టి తప్పకుండా దయచేసి ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఎటువంటి హార్ష్ డిసిషన్స్ తీసుకోవద్దండి. మ్యారేజ్ ఈజ్ వర్క్, అంటే డైలీ వర్క్ చేస్తూనే ఉండాలండి మనం మ్యారేజ్ గురించి. కాబట్టి ఈ జనరేషన్లో ఉన్న యూత్ ఎలా ఉన్నాము అని అంటే అండి, చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని చాలా ఫాస్ట్గా మ్యారేజ్ చేసేసుకొని అంత ఫాస్ట్గా విడిపోతున్నారు. దయచేసి ఆలోచించండి, థింక్ బిఫోర్ యూ గెట్ మ్యారీడ్. అంటే ఎవరినైనా మనం భాగస్వామిగా మన జీవితంలో మనం తీసుకుంటున్నాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. దయచేసి తొందరపడకండి. అన్ని విధాలుగా నాకు సరిగా ఉన్నారు, అన్ని విధాలుగా నాతో మంచిగానే ఉన్నారు, సో నేను ఇక్కడ వీళ్ళకి సెట్ అయిపోతాను అన్న ఒక ఆలోచనతో మాత్రం ఎప్పుడు ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోకండి. లైఫ్లో మీరు ముందు థింక్ చేయండి. ఫస్ట్ థింక్ అండ్ ప్రే అండ్ టేక్ అ డెసిషన్. వన్స్ యూ టేక్ ఎ డెసిషన్ అండ్ మ్యారీ అ పర్సన్, డోంట్ థింక్, వర్క్ ఆన్ ద మ్యారేజ్. దయచేసి ఈ యొక్క చిన్న విషయాన్ని మర్చిపోకండి. బికాస్ గాడ్ సెడ్ ఇట్స్ ఆనరబుల్ ఇన్ ఆల్. దేవునికి నచ్చని విషయం డివర్స్ అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినైతే ఎన్నుకుంటున్నారో మీ యొక్క భాగస్వామిగా, దయచేసి ఆలోచించి చేయండి ఏది చేస్తున్నాం మీ లైఫ్లో. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.